టెన్షన్ పడకండి. నేను చెప్పే మాట సింపుల్ చెప్తే ఒక 20 minutes క్లారిటీ ఇస్తాను బిజినెస్ గురించి. చాలా వాల్యుబుల్ వర్డ్స్ ముందే చెప్తున్నా క్లియర్గా. ఇప్పుడు నేను ఎందుకు బిజినెస్కి వచ్చినా క్లారిటీ వచ్చింది అనుకుంటే మీకు ఎందుకు వచ్చినాం? జాబ్ కంటే బిజినెస్ బెటర్ అనుకున్నా. బిజినెస్లో పెట్టుబడి పెట్టాలా కూర్చోవాలి అంటే కస్టమర్ వచ్చినా రాకుండా దోమలు కొట్టుకోవాలా ఈగలు కొట్టుకోవాలా లేకపోతే టీవీ చూసుకొని కూర్చోాలా. లేకపోతే ఏమవుతుంది? షాప్ క్లోజ్ అయినాక ఇన్కమ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న వ్యక్తులు చూడండి మీరు కాబట్టి ఎంతమంది 2 ఏళ్ళ కింద ఎట్లా బిజినెస్ నేర్పించారు ఏరియాలో శంకర్పల్లి సైడ్ ఫాస్ట్ ఫుడ్ చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు తీసుకున్నా బయటకండి ఒక్కొక్క దగ్గర 5-6 ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నా బయటకు ఉన్నా నేను వాళ్ళు తప్ప అని చెప్పట్లేదు. ఏది ఉన్నా ట్రెండ్ ఉన్నప్పుడు దుమ్ములేస్తారు. ట్రెండ్ అయిపోయాక మార్చలేదు దాన్ని. మనం ఏం చేయాలా? ట్రెండ్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మార్చడానికి ట్రై చేయాలి కూడా. ఫ్యూచర్ ట్రెండ్ మొత్తం ఏంటంటే బాగా అర్థం చేసుకుని ఫ్యూచర్ ట్రెండ్ మొత్తం ఏంటంటే దీనికన్నా ముందు నేను క్లారిటీ ఇస్తాను. వెజిటేబుల్స్ కొంచెం ఫ్యూచర్ క్లారిటీ ఇస్తాను. నేను ఒకప్పుడు ఏదైనా ప్రొడక్ట్స్ చూడాలంటే ఏమంటున్నా ఒక ప్రొడక్ట్స్ చూడాలంటే ఎట్లా ఉంటాడు? ఓడలు బండ్లు తర్వాత షిప్పులు ఇవన్నీ వాడుకోవాలంట. బిజినెస్ మారిందా లేదా? ఏమొచ్చినాయి? ఇది కష్టం అని చెప్పి తెలిసినప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఒక కిరాణా షాప్ వచ్చింది. తర్వాత ఏమొచ్చిండు? నెక్స్ట్ అప్డేట్ ఏమైంది? ఈ కిరాణా షాప్ బదులు ఏమైంది? ఇప్పుడు సూపర్ మార్కెట్ వచ్చినాయి. సూపర్ మార్కెట్ తర్వాత ఇప్పుడు అప్డేట్ వర్షన్ ఏమొచ్చినాయి? ఈ సూపర్ మార్కెట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చింది? డిమార్ట్ మోటో ఈ పెద్ద పెద్ద మార్ట్స్ వచ్చినాయి. మార్ట్స్ అంటారని సూపర్ మార్కెట్ తర్వాత మార్ట్స్ అంటాం. మార్ట్స్ MART మార్ట్ అని దీనికి అడ్వాన్స్ నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చినాయి. మొబైల్ యాప్స్ వచ్చినాయి తెలుసా? ఏ యాప్స్? మొబైల్ యాప్స్ అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ కిరాణా షాప్ దొరకదు. సార్ కొన్ని యాప్స్ ఏమున్నాయి? రిలయన్స్ వాళ్ళ ఉన్నాయి, మా టాటా వాళ్ళు ఉన్నాయి క్లియర్గా, బిగ్ బాస్కెట్ అని చెప్పేసి ఉన్నాయి క్లియర్గా. ఈ బిగ్ బాస్కెట్ వాళ్ళకి రావడానికి 1 day టైం పడుతుంది, హాఫ్ డే టైం పడుతుంది. ఇప్పుడు దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చిందంటే జెప్టో. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళది. సాఫ్ట్వేర్ తగ్గిపోతుంది చెప్పి దీనిలో దిగాను. ట్రెండ్ మారిపోయింది క్లియర్గా. నేనేమన్నా చెప్పినా వీళ్ళందరికంటే 2 అడ్వాన్స్ నాలెడ్జ్ ఎవరిది అంటే వెస్టేజ్ వాళ్ళది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏం చెప్పినా వీళ్ళు ఇంతకుముందు కిరాణా షాప్ కొన్నాం, అడ్వాన్స్ మనకి ఏం చేస్తాం? సూపర్ మార్కెట్ తెచ్చుకున్నాం. తర్వాత ఏం చేస్తాం? పోయి గీడ తెచ్చుకున్నాం. తర్వాత గీడ తెచ్చుకున్న తర్వాత ఆన్లైన్ బుక్ చేస్తున్నాం. అవును కదా? ఇప్పుడు ఇంట్లో ఎవరైనా వస్తువులు కొన్నప్పుడు ఎవరైనా కస్టమర్ వస్తువులు కొన్నప్పుడు కస్టమర్ కింగ్ అవుతున్నా బొంగ అవుతున్నా రాస్తాడా? బొంగ చెప్పవద్దు, కింగ్ అయితే చెప్పండి అవుతున్నాడు. ఎప్పుడైనా ఈ ప్రొడక్ట్స్ వాడినాక నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటున్నా, గ్యారంటీ ఇస్తున్నా, డిస్కౌంట్ ఇస్తున్నా, స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తున్నా. ఈ ప్రొడక్ట్స్ గురించి 10 మందికి చెప్పడం వల్ల లాభం నీకు వస్తుందా వాళ్ళకి వస్తుందా? అంటే చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడుతుంది బాగుపడతారు కదా. ఇప్పుడు జాబ్ చేసి డబ్బులు సరిపోతలేదు, వస్తువులు కొని ఎవరికి ప్రమోట్ చేస్తున్నాం. 2 వేస్ట్ మాటలు చెప్తున్నా. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్లనేమో మన క్వాలిటీ వస్తలేదు, గ్యారంటీ వస్తలేదు. బిజినెస్ మన జాబ్ చేయడం వల్ల డబ్బులు సరిపోతలేవు. మనం బిజినెస్ ఎప్పుడు బాగుపడతాం? మనం ఛాన్స్ ఉందా? ఈ వర్డ్స్ అర్థం చేసుకోండి, డెప్త్ మీనింగ్ అర్థం చేసుకోండి. నేను చెప్పి మన బెస్ట్ కంపెనీ ఏమిటంటే వీళ్ళందరూ ఈ సిస్టమ్ మార్చేద్దాం, వీళ్ళందరూ కల్తీ వస్తువులు తయారు చేస్తున్నారు. ఇక్కడ దొరుకుతాయి మనకు గ్రేడ్ 1 దొరుకుతాయి, గ్రేడ్ 2 దొరుకుతాయి. అంటే క్వాలిటీ వస్తుంది, క్వాలిటీ 9 ఉంటాయి. కానీ 90% పీపుల్స్ ఏం చేస్తారంటే గ్రేడ్ 3 వస్తువులు తెచ్చుకుంటాడు. ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ తెలుసా మీ అందరికి? రిలయన్స్ ఫ్రెష్ దగ్గర వేరు వేసి తక్కువ రేటు తెలుసా మీకు? నువ్వు బయట కూల్ డ్రింక్ డబ్బాలు థమ్స్అప్ డబ్బాలు కూల్ డ్రింక్ డబ్బా సాఫ్ట్ డ్రింక్ తెచ్చుకుంటే నువ్వు బయట MRP వేయాల్సిన పక్క. నువ్వు కిరాణా షాప్ తెచ్చుకుంటే MRP పైన 5 రూపాయలు ఎక్స్ట్రా. ఎందుకు? కూలింగ్ ఛార్జ్ పడుతుంది. ఇప్పుడు రిలయన్స్ ఫ్రెష్ కొనువు, అదే నువ్వు రిలయన్స్ ఫ్రెష్ పోతే నీకు ఎంత 100 రూపాయల డబ్బా నీకు 2 కూడా ఫ్రీ ఇస్తాను. 2 కొంటే 1 ఫ్రీ. ఎట్లయితే మనకి తయారు చేస్తున్నా ఆయన ఏం చేసిందంటే ఈ సిస్టమ్ మార్చిపడేసింది అంతే. సిస్టమ్ లేదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ కొనుక్కుంటున్నా. CRW కొనుక్కుంటున్నాడు. ఈరోజు అమెజాన్ కంపెనీ కూడా అంతే. అమెజాన్ కోట్లు సంపాదించి ఎట్లా సంపాదిస్తున్నారు? టెక్నాలజీ